డియర్ లెర్నర్స్, మనం స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్స్లో భాగంగా ఇంగ్లీష్లో వోవెల్స్ అయిన ఏఈఐఓల గురించి గత ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో లెసన్స్లో మనం డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ థర్డ్ వీడియో లెసన్లో మనం కాన్సనెంట్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది డీటెయిల్గా. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 26 లెటర్స్ ఉంటాయి. ఆ 26 లెటర్స్లో ఏఈఐఓలను వోవెల్స్ అంటారు, మిగతా 21 లెటర్స్ని కాన్సనెంట్స్ అంటారు. అలాగే ఈ ఏఐఓలు మన తెలుగులో ఆ నుంచి అమహా వరకు ఒక సౌండ్స్ రిప్రజెంట్ చేస్తాయి, అంటే అచ్చులు రిప్రజెంట్ చేస్తాయి. అలాగే ఈ రిమైనింగ్ అంటే ఈ 21 హల్లులు అంటే కాన్సనెంట్స్ తెలుగులో కా నుంచి బండిర వరకు గల సౌండ్స్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కాన్సనెంట్స్ ఎటువంటి సౌండ్స్ రిప్రజెంట్ చేస్తున్న విషయాన్ని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్తో తెలుసుకోవడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ వన్ బి. బి అనేది మనకి బేసిక్గా బా సౌండ్ ఇస్తుంది. బా చూడండి, బ్యాట్ బా సౌండ్ వచ్చింది స్టార్టింగ్లో. నెక్స్ట్ బాండ్ బా, నెక్స్ట్ బస్ బా. ఇలా బి అనేది బా సౌండ్ని ఇస్తుంది. నెక్స్ట్ వన్ సి. సి అనేది రెండు రకాల సౌండ్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ సా, సెకండ్ వన్ కా. అయితే ఎక్కడ సా సౌండ్ ఇస్తుంది, ఎక్కడ కా సౌండ్ ఇస్తుంది అనే విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి, సిమెంట్. సిమెంట్ అనే దాంట్లో సి ఇక్కడ మనకి సా సౌండ్ ఇచ్చింది. అలాగే సెంటర్ అనే దాంట్లో సి మనకి సా సౌండ్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, క్యామిల్ అనే దాంట్లో సి అనేది కా సౌండ్ ఇవ్వడం జరిగింది. అదే సి ఇక్కడ కా సౌండ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ కమ్. కమ్ అనే దాంట్లో చూడండి, సిఓఎంఈ కమ్ అనే దాంట్లో కూడా ఇక్కడ సి అనేది కా సౌండ్ ఇచ్చింది. సియుపి కప్ అనే దాంట్లో కూడా సి అనేది మనకి కా సౌండ్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ డి. డి అనేది బేసిక్గా మనకి డా సౌండ్ ఇస్తుంది. చూడండి, డ్యాన్స్. డిఎన్సి డ్యాన్స్ అనే దాంట్లో డి మనకి డా సౌండ్ ఇచ్చింది. అలాగే డూ అనే దాంట్లో డా సౌండ్ ఇచ్చింది. డాంకీ అనే దాంట్లో కూడా మనకి డి అనేది మనకి డా సౌండ్ ఇచ్చింది. నెక్స్ట్ వన్ జీ. జీ అనేది రెండు రకాల సౌండ్స్ ఇస్తుంది. ఒకటి గా, రెండు జా. చూడండి, గేమ్. జిఎంఈ గేమ్ అనే దాంట్లో మనకి జీ అనేది గా సౌండ్ ఇచ్చింది. జీ టు గెట్ అనే దాంట్లో జీ అనేది మనకి ఇక్కడ గా సౌండ్ ఇవ్వడం జరిగింది. అలాగే గో, గవర్నమెంట్, ఈ పదాల్లో జీ అనేది మనకి బేసిక్గా గా సౌండ్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ జా. అంటే అదే జీ జా సౌండ్ కూడా కొన్ని సందర్భాలు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, జింజర్. ఇక్కడ చూడండి, జిఐఎన్జిఆర్ జింజర్ అనే దాంట్లో జీ రెండు జీలు ఉన్నాయి. రెండు జీలు కూడా మనకి జా సౌండ్ని ఇస్తున్నాయి. నెక్స్ట్ వన్ జీన్. జీన్ అనే దాంట్లో చూడండి, జీ అనే జీన్లో ఇక్కడ జీ అనేది మనకి జా సౌండ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ హెచ్, హా. హెచ్ అనేది బేసిక్గా మనకి హా సౌండ్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, హెచ్ఏఎల్ హాల్ అనే దాంట్లో హెచ్ అనేది హా సౌండ్ ఇచ్చింది. అలాగే హౌస్ అనే దాంట్లో హెచ్ అనేది మనకి హా సౌండ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ హాల్ట్. నెక్స్ట్ వన్ హెన్. హాల్ట్, హెన్ ఇటువంటి పదాల్లో హెచ్ అనేది మనకి హా సౌండ్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ జే. జే అనేది మనకి జా సౌండ్ని ఇస్తుంది. చూడండి, జంక్షన్. జేఎన్సిటిఐఓఎన్ జంక్షన్ అనే పదంలో జే అనేది మనకి జా సౌండ్ ఇచ్చింది. అలాగే జాబ్. జేఓబి జాబ్ అనే దాంట్లో జే మనకి జా సౌండ్ ఇచ్చింది. జాయింట్ అనే పదంలో కూడా మనకి జే అనేది జా సౌండ్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ కే. కే అనేది మనకి కా సౌండ్ ఇస్తుంది. చూడండి, కిన్. కేఐఎన్ కిన్ అనే దాంట్లో కే అనేది కా సౌండ్ ఇచ్చింది. అలాగే కీ అనే దాంట్లో కేవై కీ అనే దాంట్లో కూడా మనకి కే అనేది కా సౌండ్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎల్. ఎల్ అనేది లా సౌండ్ ఇస్తుంది. చూడండి, ఎల్ఓకి లుక్. లుక్ అనే దాంట్లో ఎల్ అనేది మనకి లా సౌండ్ ఇచ్చింది. అలాగే లైమ్, లేటర్. చూడండి, లైమ్, ఎల్ఐఎంఈ లైమ్లో ఎల్ సౌండ్. అలాగే లేటర్ అనే దాంట్లో కూడా ఎల్ అనేది లా సౌండ్ని ఇవ్వడం జరిగింది. ద నెక్స్ట్ లెటర్ ఈస్ ఎం. ఎం అనేది మన బేసిక్గా మా సౌండ్ని ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, మ్యాన్. ఎంఏఎన్ఈ మ్యాన్లో మా సౌండ్ ఇచ్చింది. మైండ్, ఎంఐఎన్డి మైండ్. మిక్స్, ఎంఎక్స్ మిక్స్. సో ఈ పదాల్లో ఎం అనేది మనకి మా సౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఎన్. ఎన్ అనేది బేసిక్గా మనకి నా సౌండ్ని ఇస్తుంది. చూడండి, నంబర్. ఎన్యుఎంబిఆర్ నంబర్ అనే దాంట్లో ఇక్కడ ఎన్ అనేది నా సౌండ్ ఇచ్చింది. అలాగే చివరి ఆర్ వచ్చింది కాబట్టి మనం దాన్ని ప్రొనౌన్స్ చేయం, నంబర్ అని పలకాలి. నంబర్, నాట్ నంబర్, నంబర్. నెక్స్ట్ వన్ నాట్. ఎన్ఓటి నాట్లో ఎన్ నా సౌండ్ ఇచ్చింది. అలాగే నేషనల్ అనే దాంట్లో కూడా ఎన్ అనేది మనకి నా సౌండ్ని ఇచ్చింది. నెక్స్ట్ వన్ పి. పి అనేది మనకి బేసిక్గా పా సౌండ్ని ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, పార్ట్. పిఆర్టీ పార్ట్లో పి అనేది పా సౌండ్ ఇచ్చింది. అలాగే పిన్, పిఐఎన్ పిన్. అలాగే పెస్ట్, ఇటువంటి పదాల్లో పి అనేది మనకి పా సౌండ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ క్వారల్. క్యూ. సో క్యూ అనేది మనకి క్వా సౌండ్ని ఇస్తుంది. చూడండి, క్వారల్. కోరల్ చూడండి, క్యూఏఆర్ఆర్ఈఆర్. కోరల్లో
క్యూ అనేది క్వా సౌండ్ మనకి ప్రొవైడ్ చేయడం. యాక్చువల్గా క్యూ యూ రెండు కలిపి మనకు క్వా సౌండ్ ఇస్తాయి. అయితే స్టార్టింగ్లో ఇక్కడ క్యూ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ క్విట్. చూడండి క్విట్ అనే దాంట్లో ఇక్కడ మనకి క్యూ అనేది క్యూ యూ అనే రెండు కూడా మనకి క్వా సౌండ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది జాయింట్గా. నెక్స్ట్ వన్ ఆర్. ఆర్ అనేది మనకి బేసిక్గా రా సౌండ్ ఇస్తుంది. రా. చూడండి ర్యాట్, ఆర్ఏటి ర్యాట్లో రా సౌండ్ వచ్చింది. అలాగే రెయిన్ అనే దాంట్లో ఆర్ అనేది రా సౌండ్ ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ వన్ రో అనే దాంట్లో కూడా మనకి ఇక్కడ ఆర్ అనేది రా సౌండ్ని ఇచ్చింది. నెక్స్ట్ వన్ ఎస్. ఎస్ అనేది మనకి సా సౌండ్ని ఇస్తుంది. చూడండి ఎస్యుఎన్ సన్. ఎస్యుఎన్ సన్లో ఎస్ అనేది సా సౌండ్ ఇచ్చింది. అలాగే సోప్, ఎస్ఓఏపి సోప్ అనే దాంట్లో ఎస్ అనేది మనకి సా సౌండ్ ఇచ్చింది. నెక్స్ట్ వన్ సౌండ్ అనే దాంట్లో కూడా మనకి ఎస్ అనేది సా సౌండ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ టీ. టీ అనేది మనకి బేసిక్గా టా సౌండ్ ఇస్తుంది. టా. చూడండి టోన్, టీఓ అని టోన్, అలాగే టీఓపి టాప్. నెక్స్ట్ వన్ టీడబ్ల్యూఎస్టి ట్విస్ట్. ఇటువంటి పదాల్లో మనకి స్టార్టింగ్లో టీ అనేది మనకి టా సౌండ్ ఇచ్చింది. అది స్టార్టింగ్లో కూడా ఎండింగ్లో కూడా బేసిక్. అంటే ఎక్కడైనా సరే ఈ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఈ సౌండ్స్ని ప్రొవైడ్ చేస్తుంటే ఆ వర్డ్స్లో మధ్యలో రావచ్చు, చివరిలో రావచ్చు, స్టార్టింగ్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. నెక్స్ట్ వన్ వి. వి అనేది మనకి బేసిక్గా వా సౌండ్ని ప్రొవైడ్ చేస్తుంది. చూడండి ఓమిట్, విఓఎంఐ ఓమిట్ అనే దాంట్లో వి అనేది మనకి వా సౌండ్ ఇచ్చింది. అలాగే వోల్ట్, విఓఎల్టీ వోల్ట్ అనే దాంట్లో వి అనేది మనకి వా సౌండ్ని ఇచ్చింది. నెక్స్ట్ వన్ డబ్ల్యూ. డబ్ల్యూ అనేది వా సౌండ్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. చూడండి వైట్, డబ్ల్యూహెచ్ఐటి వైట్ అనే దాంట్లో మనకి డబ్ల్యూ వా సౌండ్ ఇచ్చింది. అలాగే వెస్ట్ అనే దాంట్లో కూడా వెస్ట్ చూడండి వా సౌండ్ మనకి డబ్ల్యూ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎక్స్. ఎక్స్ అనేది ఎక్స్ సౌండ్ ఇస్తుంది. చూడండి ఎక్స్రే, ఎక్స్రే. నెక్స్ట్ జిరాక్స్. చూడండి జిరాక్స్ అనే దాంట్లో ఎక్స్ అనేది ఎండింగ్లో మనకి ఎక్స్ సౌండ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వై. వై అనేది మనకి యా సౌండ్ ఇస్తుంది. చూడండి వైట్ ఎట్, వైట్ ఎట్లో యా సౌండ్ మనకి ఇచ్చింది. అలాగే ఎస్టర్డే అనే దాంట్లో కూడా మనకి వై అనేది యా సౌండ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ జెడ్. జెడ్ అనేది మనకి జా సౌండ్ ఇస్తుంది. చూడండి జూ అనే దాంట్లో జెడ్ మనకి జా సౌండ్ ఇచ్చింది. అలాగే జోన్ అనే దాంట్లో కూడా మనకి జెడ్ అనేది జా సౌండ్ ఇవ్వడం జరిగింది. ఇలా మనకి ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ రకరకాల సౌండ్స్ని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అంటే అకార్డింగ్ టు వర్డ్స్ అంటే ఆ వర్డ్స్లో మనం యూజ్ చేసేటప్పుడు ఆ సౌండ్స్ని మనం పలుకుతూ ఉంటాం. డియర్ లెర్నర్స్, సి తర్వాత ఐ, ఈ, వై వంటి లెటర్స్ వచ్చినట్లయితే ఆ సిని మనం సాగా పలకవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి సిఐఎన్ఏఎంఏ సినిమా అనే దాంట్లో మనం సి తర్వాత ఐ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ సిని మనం సాగా పలకవలసి వచ్చింది. నెక్స్ట్ వన్ సైక్లోన్, సివైసిఎల్ఓఎన్. ఈ సైక్లోన్ అనే పదంలో ఇక్కడ సిని మనం యూజ్ చేసిన తర్వాత వై యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ సిని మనం సాగా పలికాం. నెక్స్ట్ వన్ సెల్ అనే పదం చూడండి సెల్, సిఎల్ఎస్ సెల్లో సి తర్వాత మనం ఈ యూజ్ చేస్తాం కాబట్టి ఆ సిని సాగా పలికవలసి వచ్చింది. ఇలా సి తర్వాత ఐ, ఈ, వై వంటి లెటర్స్ వచ్చినట్లయితే ఆ సిని మనం సాగా పలకవలసి ఉంటుంది. అలా కాకుండా మిగతా లెటర్స్ ఏమైనా వచ్చినట్లయితే ఆ సందర్భంలో మనం ఆ సిని మనం కాగా పలకవలసి ఉంటుంది. చూడండి కార్, సిఆర్ కార్లో సి తర్వాత ఏ యూజ్ చేస్తాం, కార్ అని పలుకం అందువల్ల. అలాగే కౌంట్, సిఓయుఎన్టి కౌంట్ అనే పదంలో సి తర్వాత ఓ యూజ్ చేసి ఇలా మనం రాస్తాం కాబట్టి ఇక్కడ మనం ఈ సిని కాగా పలుకం. అలాగే కోట్, సిఓఏటి కోట్ అనే పదంలో కూడా మనం సిని కాగా పలకవలసి వచ్చింది. నెక్స్ట్ వన్ క్లబ్, సిఎల్యూబి క్లబ్ అన్న దాంట్లో కూడా మనం సిని కాగా యూజ్ చేస్తాం. అంటే సి తర్వాత ఐ, ఈ, వై వచ్చినట్లయితే సాగా పలుకుతాం. రిమైనింగ్ లెటర్స్ ఏమైనా వచ్చినట్లయితే మనం ఆ సందర్భంలో కాగా పలకవలసి ఉంటుంది. అలాగే మరొక పాయింట్ ఏంటంటే జీ తర్వాత ఐ, ఈ, వై వస్తే ఆ జీని మనం జాగా పలకాలి. ఎగ్జాంపుల్స్ చూడండి జిఎం జమ్. జిఎం జమ్లో జీ తర్వాత మనం ఈ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ జీని మనం జాగా పలుకాం. అలాగే జెంట్స్ చూడండి జిఈఎన్టీఎస్ జెంట్స్ అనే పదంలో ఇక్కడ జీ తర్వాత ఈ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ జీని మనం జాగా పలుకాం. అలాగే జిమ్, జీవైఎం జిమ్లో జీ తర్వాత వై యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ జీని జాగా పలుకాం. అలా కాకుండా మిగతా లెటర్స్ వచ్చినట్లయితే అప్పుడు జీని మనం గాగా పలకవలసి ఉంటుంది జీ తర్వాత. చూడండి గ్యాస్, జిఎస్ గ్యాస్, సో జీ తర్వాత ఏ యూజ్ చేస్తాం, గ్యాస్ అని పలుకాం అంటే ఇక్కడ జీని గాగా మనం పలకవలసి వచ్చింది. అలాగే గ్రౌండ్, ఇక్కడ ఆర్ యూజ్ చేస్తాం జీ తర్వాత కాబట్టి మనం గ్రౌండ్ అని చెప్పి పలుకు అంటే జీని ఇక్కడ మనం గాగా పలుకు. అలాగే గ్రూప్ అనే పదంలో కూడా జీ తర్వాత ఇక్కడ మనం ఆర్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ జీని మనం ఇలా గాగా పలకవలసి వచ్చింది.
డియర్ లెర్నర్స్, ఇప్పుడు మరికొన్ని సౌండ్స్ గురించి తెలుసుకుందాం. సిహెచ్ అనేది చా సౌండ్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, చైర్, సిహెచ్ఐఆర్, చైర్లో సిహెచ్ఏ మనకి చా సౌండ్ ప్రొవైడ్ చేసింది. ఛాంబర్, సిహెచ్ఏ ఎంబిఈఆర్ అనే దాంట్లో సిహెచ్ఏ అనేది మనకి చా సౌండ్ని ప్రొవైడ్ చేసింది. అలాగే టీచ్ అనే దాంట్లో ఎండింగ్లో సిహెచ్ అనేది మనకి చా సౌండ్ని సజెస్ట్ చేసింది. నెక్స్ట్ వన్, టిఐఓ అనేది షా సౌండ్ని మనకి ఇస్తుంది. చూడండి, యాక్షన్, ఏసిటిఐఓఎన్లో యాక్షన్ అనే పదంలో చూడండి ఇక్కడ టిఐ అనేది మనకి షా సౌండ్ ఇచ్చింది. యాక్షన్, యాక్షన్, షా. నెక్స్ట్ వన్, రేషన్. చూడండి, రేషన్ అనే దాంట్లో ఆర్ఏటిఐఓఎన్, టిఐ అనేది మనకి ఇక్కడ షా సౌండ్ని ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ వన్, ఎస్హెచ్ అనేది షా సౌండ్ని ప్రొవైడ్ చేస్తుంది ఎక్కువగా ఎండింగ్లో. చూడండి, ర్యాష్, ఆర్ఏఎస్హెచ్, ర్యాష్ అనే దాంట్లో ఎస్హెచ్ అనేది ఇక్కడ మనకి షా సౌండ్ని ఇచ్చింది ఎండింగ్లో. నెక్స్ట్ షిప్, చూడండి, ఎస్హెచ్ఐపి, షిప్ అనే దాంట్లో కూడా ఇక్కడ మనకి ఎస్హెచ్ అనేది షా సౌండ్ని మనకి ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ వన్, టిహెచ్ అనేది తా సౌండ్ మనకి ఇస్తుంది. తా. చూడండి, థీమ్, టిహెచ్ఏమి, థీమ్ అనే దాంట్లో టిహెచ్ అనేది తా సౌండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. అలాగే థ్యాంక్స్ అనే దాంట్లో టిహెచ్ఏ ఎన్కేఎస్, థ్యాంక్స్ అనే పదంలో టిహెచ్ఏ అనేది మనకి ఏం చేసింది, తా అనే సౌండ్ని ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ వన్, ఎస్టిఐ అనే పదం చా అనే సౌండ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. చా. చూడండి, క్వశ్చన్, చూడండి, క్యూఈఎస్టిఐఓఎన్, క్వశ్చన్లో చూడండి ఇక్కడ ఎస్టిఐ అనేది షా సౌండ్ మనకి ప్రొవైడ్ చేసింది. అలాగే సజెషన్ దాంట్లో కూడా మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎస్టీ అనేది షా సౌండ్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఓఎస్ అనేది ఎస్ అనే సౌండ్ని ఇస్తుంది. ఎస్. చూడండి, పయాస్, చూడండి, పయాస్ అంటే యా దీర్ఘం వచ్చింది, నాట్ అంటే యాస్ అనే సౌండ్ వస్తుంది యాక్చువల్గా. పయాస్, చూడండి, పిఐఓయుఎస్, పయాస్ అనే దాంట్లో మనకు ఓఎస్ అనేది యాస్ అనే సౌండ్ని ప్రొవైడ్ చేసింది. అలాగే రిలీజియస్, చూడండి, రిలీజియస్ అనే దాంట్లో ఎస్ సౌండ్ మనకి ఓఎస్ అనేది మనకి ఇచ్చింది. నెక్స్ట్ వన్, జిహెచ్ అనేది ఘా సౌండ్ని ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, జిహెచ్ఓఎస్టి, గోస్ట్ అనే దాంట్లో జిహెచ్ అనేది మనకి ఘా సౌండ్ని ఇచ్చింది. అలాగే జిహెచ్ఈ అనే దాంట్లో జిహెచ్ అనేది మనకి ఘా సౌండ్ని ఇచ్చింది. నెక్స్ట్ వన్, ఓయుజిహెచ్ అనేది ఫా సౌండ్ని ఇస్తుంది ఎక్కువగా, ఫా చివరిలో. చూడండి, టీఓయూజిహెచ్, టఫ్ అనే పదంలో చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓయుజిహెచ్ అనేది ఫా సౌండ్ ఇచ్చింది, టఫ్. అలాగే రఫ్, ఆర్ఓయూజిహెచ్, రఫ్ అనే దాంట్లో ఓయూజిహెచ్ అనేది ఫా సౌండ్ని మనకి ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ వన్, సీకే అనేది ఇక్ అనే సౌండ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, రాక్, ఇక్ అనే చివర లాస్ట్లో వచ్చింది, రాక్. సో సీక్ అనేది ఇక్కడ ఇక్ అనే సౌండ్ ఇచ్చింది. అలాగే కిక్, కేసీకి, కిక్ అనే దాంట్లో చివరిలో చూడండి కే అంటే సీకే అనేది ఇక్ అనే సౌండ్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా రకరకాల సౌండ్స్ మనకి ఇంగ్లీష్లో మనం చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు ఆ స్పెల్లింగ్స్ యూజ్ చేస్తుంటాం, చదివేటప్పుడు ఆ సౌండ్స్ని మనం యూజ్ చేస్తూ చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, యాజ్ యూజువల్గా మన వీడియో ఎండింగ్లో మీకు కొన్ని ప్రాక్టీస్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటిని నాకు కామెంట్స్ రూపంలో ఆన్సర్స్గా తెలియచేయండి. నేను కరెక్ట్ ఆన్సర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే నాటీ, స్పెషల్, ర్యాండమ్, నాలెడ్జ్. సో ఈ 4 పదాలను ఎలా రాస్తారో అనే విషయాన్ని కామెంట్స్ రూపంలో మీరు నాకు తెలియచేయండి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, just watch videos on my YouTube channel, Learn English Sankat. Thank you for watching.